Happy to meet you all like this. Greetings to you all in the holy name of our Lord and Savior Jesus Christ. On behalf of IPC Church, Basavatarak Nagar, we inviting you all to take part in this online worship. Glad to have you all together. Today is the International Nurses Day. We are praising God for giving us nurses who are helping a lot in this pandemic situation. We are praying for them. I would like to start this program with a prayer. Let us pray. ప్రార్థన. ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము బసవతారక నగర్ చర్చ్ తరపున ప్రియ సంఘస్థులకు సంఘ బిడ్డలకు అందరికీ అలాగనే సమీపస్తులకు శ్రేయభిలాషులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అంతర్జాతీయ నర్సెస్ దినముగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈరోజు ఎంతైనా కానీ శుభకరమైనటువంటి రోజు. తల్లి మనల్ని ఎలాగైతే ఆమె పెంచి పోషిస్తుందో అలాగే మనల్ని ప్రేమతో మన జీవితకాలం అంతా కూడా శిశువుగా ఉన్న దగ్గర నుంచి ఇన్ఫెంట్ దశ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు కూడా మనల్ని కాచుకునేటటువంటి గొప్ప కృప కలిగిన వారిగా నర్సెస్ను దేవుడు నియమించి ఉన్నాడు. అందుని బట్టి నేను దేవునికి వందనాలు తెలుస్తున్నాను. ఈరోజు నర్సెస్ డే. మరి ఈరోజు ప్రార్థన కొంత ప్రత్యేకమైనదిగా ఉంటూ ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే మనందరం కూడా మనం ఉన్న చోట మన దేశంలోను రాష్ట్రంలోను పట్టణంలోను అలాగే మన సంఘంలోను అలాగనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నర్సెస్ కోసం మనం ప్రార్థన చేద్దాము. ఒక గొప్ప విషయం ఏంటంటే ఎక్కువ మంది నర్సెస్ మరి క్రైస్తవ కుటుంబాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మన దేశంలో ప్రాముఖ్యంగా కేరళ రాష్ట్రం నుంచి నర్సెస్ ఎక్కువగా మరి ఉన్నారు. అలా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నర్సెస్ అందరూ కూడా వెల్ ట్రైన్ నర్సెస్. వారంతా కూడా ప్రపంచవ్యాప్తంగా మరి తమ సేవలు అందిస్తున్నారు. విద్యారంగంలోను వైద్య రంగంలోను వారు అందిస్తున్నటువంటి సేవలు ఎంతో గొప్పగా ఉన్నాయి. వారిని బట్టి నేను దేవుని కొనియాడుతున్నాను. అంత మాత్రమే కాక మరి మనం ఎదిగినటువంటి వారిలో డాక్టర్స్ అనేక మంది మన సంఘానికి సహాయకులుగా ఉన్నారు. డాక్టర్ విజయ్ గారు, డాక్టర్ పాల్ గారు, అలాగే మరి డాక్టర్ జాషువా గారు, అలాగే న్యూట్రిషనిస్ట్గా ఉన్నటువంటి ఆ సహోదరి ఆ సముద్రాల రత్న సరోజిని, అలాగే శోభ షేము, అలాగే మరి సుధా, ఇంకా మరి పారామెడికల్ సిబ్బందిలో ఉన్నటువంటి సహోదరి సుశీలమ్మ, అలాగనే సహోదరి జ్యోతి బసవతారక నగరు, ఇలాగ అనేక మంది. ఆనంద్ కూడా అలాగే మన చర్చిలో ఉన్నటువంటి సహోదరులు కె రత్నసాగర్ గారు, నూతన్ గారి యొక్క కుమార్తె, వారు డాక్టర్గా మరి ఈ సంవత్సరం గ్రాడ్యుయేట్ అయ్యి ఆమె హౌస్ సర్జరీ పూర్తి చేసి డాక్టర్గా ఆమె పట్టా అందుకున్నారు. ఎంతో సేవాభావం కలిగినటువంటి డాక్టర్గా చిన్నబిడ్డ ఉంది. మరి దేవుడు తన కృపతో వీరందరినీ కూడా మరి ఎంతను అలాగే మరి ఆ చిన్నత్ గారి కుటుంబంలో వారి ద్వారా దేవుడు చేయబోయే సేవను బట్టి కూడా నేను దేవుడికి వందనాలు తెలుస్తున్నాను. దేవుడు వారికి తోడై ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. దేవుని కృప వారితో ఉండాలి. ప్రార్థన చేసుకుని స్తుతిగీతం పాడి దేవుని మనం మహిమపరుచుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, స్తోత్రాలుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధనామమును స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఈ రాత్రి వేళ ఈలాగు తండ్రి ఈ ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా
మీ పరిశుద్ధ పాస్తానికి మేము రాగలిగినట్లుగా మీరు మాకు ఇచ్చినటువంటి కొరకు స్తోత్రమైన సంఘంలో డాక్టర్స్గా ఉన్న వారి కొరకు మీకు స్తోత్రం తండ్రి. మా సంఘం మాత్రమే కాక ఆయా సంఘాలలో దేవతను ఆయన పరిచయం చేస్తున్నటువంటి డాక్టర్స్ కొరకు, నర్సెస్ కొరకు, పారామెడికల్ తండ్రి ఎంప్లాయీస్ కొరకు మీకు వందనాలు తెలుస్తాం తండ్రి. ఈ సాయంకాలం మేము సంతోషించుకున్నట్లుగా సహోదరి తండ్రి ధనరాశి కుమారి యొక్క కుమారుడైనటువంటి ఆనందబాబును మీరు క్షేమంగా గృహానికి చేర్చున్నారు తండ్రి. ఆనందబాబును బట్టి, అతని భార్యను బట్టి, కుటుంబ జీవితాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం ఆయన. అతని కొరకు ప్రార్థించిన సంఘాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, పాస్టర్ గారిని బట్టి నాయన మేము మీ పాస్టర్ని వేడుకునేట్టుగా మీరు ఆ బిడ్డను దర్శించినారు తండ్రి. ముట్టి ఉన్నారు, స్వస్థపరిచినారు తండ్రి. ఆనందం దర్శించిన మీ కృపను బలపరుస్తుంది, మేలు చేత తృప్తిపరిచిన ఆయన. ఇంకెవరైతే బలహీనుడిగా ఉన్నారో తండ్రి, ఎవరైతే ఏదవాదాలు ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మేలు చేత తృప్తిపరచండి తండ్రి. కృప చేత ఆవరించండి ఆయన. మేలుతుడు జ్ఞాపకం చేసుకోతండి. ఈ రాత్రి వేళ తండ్రి నాయన ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో ఇప్పటి వరకు 56 మంది డాక్టర్స్, అలాగే 196 మంది నర్సెస్ COVID-19 పేషెంట్స్కు సేవలు అందించు ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు కూడా వెనుకడుగు వేయక ధైర్యంతోనైనా రోగుల మధ్య ఉండి నాయన ఫ్లారెన్స్ నైటింగేల్ వలనే సేవ చేసినటువంటి నర్సెస్ అనేటువంటి మా సహోదరులను బట్టి, ఆత్మీయ బిడ్డలను బట్టి, డాక్టర్స్ని బట్టి మీకు వందనాలు తెలుస్తాం. పారామెడికల్ సిబ్బందిని బట్టి కూడా వందనాలు తెలుస్తాం తండ్రి. నాయన ఈ కష్ట పరిస్థితిలో మమ్మల్ని మీరు కాల్చిపెడతండి. ఇంకా కొద్దిసేపట్లో దేశంలో తండ్రి లాక్డౌన్ పరిస్థితిని బట్టి మా ప్రీతమ నాయకులు, మాకు మీరు అధికారిగా అందించినటువంటి ప్రధాని మోడీ గారు, నరేంద్ర మోడీ గారు తండ్రి ప్రకటన చేయలేండుగా వారు చేయబోయే ప్రకటన కుటుంబాలకు, ఉద్యోగస్తులకు, అలాగే దైనందిన దేవతని జీవితంలో పనులు చేసుకునే తమ యొక్క కుటుంబాలను పోషించుకునే బిడ్డలకు అది అనుకూలంగా ఉన్నట్టుగా వారి ప్రకటన కంటే కూడా ఎక్కువగా మీ దయగల ఆజ్ఞను మీరు వెలువరించి ఈ పరిస్థితులన్నింటినీ కూడా తొలగించి దీవెని కలుగు చేయమని ప్రజలు మునుపట్టుకునే దేవతను పనులకు వెళ్ళటకు, కుటుంబ జీవితాలను గడపటకు, ఆర్థికంగా పరిపుష్టి కలిగినటకు, మరి ప్రాముఖ్యంగా ఆరోగ్యాన్ని కలిగినటకు, ధైర్యంతో ముందుకు సాగి ఆలయంలో ప్రవేశించి ప్రార్థన చేయగలిగినట్టుగా మీరే మీ కృప చూపి మేము చేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఇప్పుడు అర్పించే స్థితులను స్వీకరించండి ఆయన. చేయలేని ప్రార్థన ఆలకించండి తండ్రి. దీవెని కలుగు చేయటండి, ఆశీర్వదించిన ఆయన. సమస్త విషయాల్లో వేడుకలుగా ఆజ్ఞాపించి సంఘాన్ని మీరు దర్శించి, కుటుంబాన్ని మీరు దర్శించి వేడుకలు చేయమని నాయన మమ్మును మా మాటను, నన్నును నా మాటను మరుపరిచి నాయన వారున్న చోట నర్సెస్ను తండ్రి, డాక్టర్స్ను దేవా తండ్రి, పారామెడికల్ సిబ్బందిని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దర్శించి వారికి మేలుకలు చేయండి తండ్రి. వారి కుటుంబానికి మేలుకలు చేయండి తండ్రి. వారి బిడ్డలను దీవించిన ఆయన మేలు చేత వారిని తృప్తిపరుచుతండి. మీ కృప వారి తొలుగా ఆజ్ఞాపించిన ఆయన మీరు అండగా ఆశ్రయంగా వారితో ఉండండి తండ్రి. వారి వల్ల మీరు మాకు మేలును గురించున్నారు. అందుని బట్టి మీ పక్షుల పాదాలకు వందనాలు నాయన. మా మాట మమ్మను మరుపరిచి మీరు వారిని దర్శించి మేలు చేత తృప్తిపరచుదని ఈ నర్సింగ్ డే సందర్భంగా నాయన ప్రపంచవ్యాప్తంగా నాయన దేవ సంతోషంతో నా తండ్రి నాయన ఎవరైతే దేవతండి ఈ యొక్క నాయన దేవతండి మంచి దినాన్ని జ్ఞాపకం చేసుకొని మేలు కొరకు మీకు అటు చూస్తున్నారో వారి ప్రార్థనలన్నీ మరణించి ఆశీర్వదించమని యేసు నామమున మనం వేడుకొంచున్నాం తండ్రి. ఆమె పాటలు పాడదాం రండి. మా రెండమ్మా రండి మా అమ్మాయి వాక్యానికి అందరండి. త్వరగా తీసుకో, వాళ్ళకి ఇచ్చి వెనకాల మనం పాడతారు. వచ్చామా, ఇటు వచ్చేయమ్మా. సరే నువ్వు వచ్చేవారు వెనకాల పాడు నువ్వు కూడా. Me
పాటు ప్రేమతో నిన్ను ఆరాధింతును ప్రియుడా నా యేసయ్యా ప్రేమతో నిన్ను ఆరాధింతును
మీరు కొంచెం దగ్గర జరగండి ప్రశాంత్. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ధన్యుడా నీ దివ్య సన్నిధి, నన్ను ఆదుకొని నా ప్రేమిది. ధన్యుడా నీ దివ్య సన్నిధి, నన్ను ఆదుకొని నా ప్రేమిది. నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాకు రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాకు కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా,
దేవుని పరిశుద్ధ స్తోత్రములు. ప్రభువైన యేసు పేరిట మీ అందరికీ మరి కుమారుడు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమాన్ని నా ఆత్మీయ స్నేహితులు సేవలో నాకెంతో సహాయకులుగా ఉన్నటువంటి ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘపు మంగళగిరి, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఎంతో ఎనదగిన సేవ చేస్తున్నటువంటి పాస్టర్ మృత్యుంజయుడి గారికి, అలాగే మరి నర్సింగ్ వృత్తిలో ల్యాబ్ టెక్నీషియన్గా తన సేవలు అందిస్తున్నటువంటి సుధా కూడా ఈ కార్యక్రమాన్ని వర్క్ చేస్తుండగా వారి కురుపేట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా అనేక మంది వర్క్ చేస్తున్నారు, వారిని బట్టి కూడా నేను వందనాలు తెలుస్తున్నాను. దేవుని కృప మీకు తోడైందారని నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయం ముందు మనము ఈ సమయంలో దేవుని సన్నిధిని ఇంటర్నేషనల్ నర్సింగ్ డేగా మే 12వ తారీఖును ఏర్పాటు చేయడంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని మరి 1974వ సంవత్సరం నుంచి మే 12 ఇంటర్నేషనల్ నర్సింగ్ డేగా అది ఎంపిక చేయబడి అలాగే ఈ దిన మే 12వ తారీఖున ప్రతి ఏటా కూడా వైద్య వృత్తిలో ఉండి రోగులకు ఎంతో ఎనదగినటువంటి సేవలు, రుణం తీర్చుకోలేని సేవ చేస్తున్నటువంటి మరి ఆ యొక్క నర్సెస్ విషయమై కృతజ్ఞతగా వారికి వందనాలు చెప్పడానికి ఇది ఏర్పాటు చేసేవని క్లుప్తంగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవచ్చు. ఇది ఫ్లోరెన్స్ నైటింగేల్ అని లండన్లో మరి ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి సేవా నిరత కలిగినటువంటి ఒక గొప్ప స్త్రీని బట్టి ఈ యొక్క డే వచ్చిందండి. ఫ్లోరెన్స్ నైటింగేల్ ది లేడీ విత్ ల్యాంప్ అని ఆమెకు బిరుదు ఉంది. ఆమె ఇటలీలో జన్మించారు. ఆమె ఇటలీలో 1820 సంవత్సరం మే నెల 12వ తారీఖున ఆమె జన్మించారు. ఆమె తన యవ్వన ప్రాయంలో మరి వివాహం విషయమై తల్లిదండ్రులు ఎంతో ఒత్తిడి చేసినప్పుడు కూడా ఆమె ఒప్పుకొనకుండా తల్లిదండ్రులకే ఇష్టంగా ఉన్నా కానీ ఆమె నర్సింగ్ వృత్తిలోనికి రావడం జరిగింది. ఆ దినాల్లో ఆమె నర్సింగ్ వృత్తిలోకి వచ్చిన తర్వాత మిగిలిన వారి కంటే కూడా మెండుగా ఆమె ఎంతో ఎక్కువగా ఆ యొక్క రోగులకు సేవ చేయడంలోనూ దీనులను ఆదరించడంలోనూ ఆమె తన ప్రత్యేకతను కనబరుచుకుంటూ వస్తూ ఉంది. ఆమె 1860 సంవత్సరంలో ఒక నర్సింగ్ స్కూల్ను కూడా లండన్లో స్థాపించడం జరిగింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ టర్కీ దేశం ఓటమన్ సామ్రాజ్యం అని దాన్ని అనేవాడు. దానిని ఆక్రమించుకోవడానికి, దాని మీద ఆధిపత్యం కోసం రష్యా దేశానికి అలాగే బ్రిటన్ దేశానికి జరిగినటువంటి పోరులో గొప్ప యుద్ధము ఆ దినాలలో జరిగింది. ఆ యుద్ధంలో అనేక వేల మంది సైనికులు బ్రిటన్ దేశం పక్షంగా పోరాడుతున్నటువంటి వారు మరి గాయపడి వారు ఎంతో దుర్బలమైన స్థితిలో ఉన్నప్పుడు, ఆహారం లేక, తగిన వైద్య సదుపాయం లేక రణభూమిలో వారు పడి ఉన్నప్పుడు ఈ సహోదరి ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆత్మీయంగా ఆమె మనకు తల్లి, ఎంతోమంది నర్సెస్కు ఆమె మార్గదర్శి. ఆమె చీకటిలో కూడా ఎంతో ధైర్యంగా, పురుషుల కంటే కూడా ధైర్యంగా, శత్రుపక్షం వారు ఏం చేస్తారు అనేటటువంటి భయం కూడా లేకుండా, ఎందుకంటే అప్పటికే మధ్యయుగాల్లోనే తుపాకీ వాడకం వచ్చింది. మరి ఆమె బుల్లెట్కి విరవలేదు, దేనికి కూడా భయపడలేదు. ఆ రోగులను ఆమె హక్కున చేర్చుకొని వారికి వైద్యం చేయడం మాత్రమే కాక ప్రేమతో వారిలో ఆ ధైర్యాన్ని నింపి వారు తిరిగి కోలుకోవడానికి అనేక వేల మందికి ఆమె తన టీంతో కలిసి సేవలు అందించినటువంటి ధీరోదాత్తురాలు. ఆమెను ఈ దినాన్ని కూడా మనం స్మరించుకుంటున్నామంటే చాలా గొప్ప విషయం. ఆమె తన 90వ ఏట 1910లో ఆమె మరణించడం జరిగింది. ఆమె మరణించే ఇప్పటికీ 100 సంవత్సరాలు దాటిపోతూ ఉన్నాయి. అయినా కానీ ఆమె సజీవురాలిగా ఉన్న రీతిగా మన మధ్య ఆమె ఉంది. ఆమె వైద్య వృత్తిలో నర్సింగ్ అందించేటటువంటి సేవలో ఎన్నో గొప్ప
మెలకువలను, ఎన్నో పద్ధతులను ఆమె ప్రవేశపెట్టింది. ఆమె తర్వాత అంటే ఆమె నర్సు వృత్తిని కలిగి ఉండి అలా చేసిందని కాదు, కానీ అదే సేవాభావంతో రోగుల ఎడల సేవ చేయడానికి మదర్ తెరిస్సా కూడా ముందుకు రావడం అనే దాంట్లో ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క స్ఫూర్తి అనేటటువంటిది తప్పనిసరిగా ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే మనము కొద్దిమంది గురించే మాట్లాడుకుంటామండి, కానీ ఈ దినాన ఫ్లోరెన్స్ నైటింగేల్ కంటే కూడా భిన్నగా ఇలాంటి పరిస్థితి, యుద్ధం అంటే అంతకుముందు ప్రపంచం చాలా యుద్ధాలు చూసింది. మన తరం కూడా చిన్నతనంలో మనము 1990లో ఆ యొక్క మరి సీనియర్ జార్జ్ బుష్ చేసినటువంటి యుద్ధాన్ని మనం చూసాము, కువైట్ మీద జరిగినటువంటి జాడ్లు. అలాగే ఈ మధ్య కాలంలో సిరియా యుద్ధాన్ని కూడా మనం ఎరిగి ఉన్నాము. అనేక యుద్ధాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ యుద్ధం కంటే కూడా ఇటు నుంచి యుద్ధములు అంటే శత్రువు ఎటు నుంచి వస్తాడో మనము రాడార్ని బట్టో లేదంటే గూఢచారులను బట్టో మనం తెలుసుకోవచ్చు. వ్యాధిలో కూడా అంటువ్యాధి అనేది చాలా ప్రాణాంతకమైనటువంటిది. ఈ కోవిడ్-19 పాండమిక్ సిచ్యువేషన్లో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది డాక్టర్స్, నర్సెస్ ఇప్పటికీ మనం చూస్తే 56 మంది డాక్టర్స్, 196 మంది నర్సెస్ కోవిడ్-19 వల్ల దాని ఎఫెక్ట్ వలన వారు ఆ వ్యాధిని బట్టి మన దేశంలో మరణించడం జరిగింది. ఈ సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది. ధనవంతులను మనము తయారు చేయగలము, అలాగే పంటలు పండించగలము, విద్యావంతులను మనం తయారు చేయగలం, కానీ డాక్టర్స్ను, నర్సెస్ను తయారు చేయడం అనేది అదంత సామాన్యమైన విషయం కాదు. అందులో కూడా నర్సింగ్ విభాగంలో కూడా ఈ దినాన టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత చాలా విస్తృతమైనటువంటి మనం కొన్ని పదాలు వినడవి కూడా ఉన్నాయి. వీటన్నింటిలో కూడా సేవ చేస్తున్నటువంటి వాళ్ళలో మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో, ప్రతి పట్టణంలో కూడా క్రైస్తవ సహోదరులు వారు ఈ నర్సింగ్ వృత్తిలో వారు సహకారులుగా సేవాభావంతో త్యాగనిరతతో వారు ముందుకు సాగుతూ ఉన్నారు. వారికి ఎంత జీతం ఇచ్చినా, వారికి ఎన్ని వందనాలు, చిన్నవారైనప్పుడు కూడా వారి యొక్క రుణాన్ని మనం ఎప్పటికీ కూడా తీర్చుకోలేము. సైనికులు, వైద్య సిబ్బంది దేశానికి వారు ఎంతో కావలసినటువంటి వారు. వారి యొక్క సేవలు మనము గుర్తించి నిరంతరం కూడా, నేను మా సంఘంలో ఎప్పుడు చెప్తుంటా, సైన్యం గురించి, వైద్యుల గురించి, అలాగే వైద్య వృత్తిలో ఉన్నటువంటి నర్సెస్ గురించి. వైద్యుడు మనకు తండ్రి, అలాగే నర్స్ అనే ఒక త్యాగంతో పనిచేసేటటువంటి ఒక మాతృమూర్తి ఆమె మనకు తల్లి. వారు మన గాయాన్ని కడతారు. వారు దేవుని పక్షంగా మన కొరకు మన కాపుదల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవదూతులు అని నేను మనవి చేస్తున్నా. దూత వంటి వారు నిజంగా ఏంజల్స్, గార్డియన్స్ అని ఒక పండితుడు అన్నాడు. నిజమే, వారు ఏం చేస్తే వారిని బట్టి నేను దేవునికి వందనాలు తెలుస్తున్నాను. క్రైస్తవ కుటుంబాల నుంచి, ప్రాముఖ్యంగా కేరళ నుంచి అనేక మంది క్రైస్తవులు ఉన్నారు నర్సింగ్ వృత్తిలో. మా కుటుంబంలో మా తండ్రి గారి తండ్రి, మా తాతగారు డాక్టర్ అగస్టిన్ పి. ఆగస్టిన్, ఆయన కూడా నర్సింగ్, ఆయన డాక్టర్గా ఎంతో సేవలు అందించారు. మా మేనత్త కూడా నర్సింగ్లో ఆమె ఉన్నారు. ఒక చిన్నమ్మ ఉంది. నాకు మా కుటుంబంలో కూడా ఆ నర్సింగ్ వృత్తిలో ఉన్నటువంటి వారిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మహాకృప, ఇలాగ మనము సేవ చేయడానికి, సేవ అనేది పరిపరి విధాలుగా ఉంటుంది. ఆ పరిధి విస్తృతమైనటువంటిది. దేవుని మహాకృప మనమందరం కూడా ముందుకు దీన్ని నేర్చుకోవడం అనేటటువంటిది యుద్ధ రంగంలో వెళ్ళే సైనికుల కంటే కూడా ఎక్కువ ధైర్యంతో ఈ కోవిడ్-19 పరిస్థితిలో డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ సేవ చేస్తున్నారు. అలాగే వాలంటీర్స్ కూడా ఎంతో ధైర్యంతో సేవ చేస్తున్నారు. మన సంఘం నుంచి డాక్టర్స్ ఉన్నారు, అలాగే పారామెడికల్ సిబ్బంది, నర్సెస్, న్యూట్రిషనిస్టు, అలాగే వాలంటీర్స్ ఉన్నారు. సంఘం కూడా
సేవ చేయడానికి దేవుని మహాకృపను బట్టి తన వంతు భాగాన్ని ఈ కష్ట సమయంలో కలిగి ఉన్నందుకు బసవతారకర్ గారు ఐటీసీ చర్చికి నేను నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనము ప్రార్థన చేసుకొని వాక్యోపదేశంలోకి వెళ్దామండి. మన సంఘంలో ఆయుష్ హాస్పిటల్లో న్యూట్రిషనిస్ట్గా మరి సేవలు అందిస్తున్నటువంటి సహోదరి రత్నసరోజిని వారు ప్రార్థన చేస్తారు. సృష్టికర్తమైన దేవ, సైన్యములకు అధిపతిగా యెహోవా నీకు వందనాలు ప్రభు. ఈ రాత్రిగా సమయ ప్రభు మరి చేరి స్తుతించి కనపరిచి గొప్ప కృపణ ప్రభు నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించిన ప్రభు. అధికారం మొదలుకొని ప్రభు ఇప్పుడు వరకు ప్రభు మీ అమూల్యమైన రెక్క నీళ్ళ ప్రభు మహిళ ప్రభు కాచి కాపాడిన విధానం బట్టి ప్రభు మీకు ఎనలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించిన ప్రభు. ఏసఐ ముఖ్యంగా ప్రభు ఈ రోజు ప్రభు ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా ప్రభు ప్రార్థన చేసిన ప్రభు ఎంతమంది అయితే ప్రభు ఎస్ఐ మెడికల్ ఫీల్డ్లో ఉన్నారో ప్రభు వాళ్ళందరినీ కొత్త జ్ఞాపకం చేసుకున్న ప్రభు ఈ కోవిడ్ పాండమిక్ టైంలో ప్రభు ఎంతో మంది బిడ్డల ప్రభు ఎస్ఐ కష్టపడుతున్న ప్రభు కొత్త వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభు డాక్టర్స్ని దీవించండి ప్రభు, నర్సెస్ని దీవించండి ప్రభు, హెల్త్ కేర్ వర్కర్స్ అందరినీ దీవించండి ప్రభు, శానిటైజర్స్ ఇన్స్పెక్టర్స్ వారిని ప్రభు, శానిటైజింగ్ వర్కర్స్ వారిని ప్రభు, ఎస్ఐ ఇన్స్పెక్టర్స్ వారిని ప్రభు, పోలీసులని ప్రభు, ఎస్ఐ ఇంకా మున్సిపాలిటీ వారిని ప్రభు, ప్రతి ఒక్క బిడ్డలను పేరు పైన వస్తుంది దీవించండి, ఆశ్రయించండి, సహాయం చేయండి ప్రభు. అందరినీ ప్రభు కృప్త ప్రభు మీకు ఆబ్దాలు దయచేయండి ప్రభు. వాళ్ళు ఎంతగానో ప్రభు కష్టపడుచున్నారు ప్రభు. కృప్త ప్రభు మీకు ఆబ్దాలు దయచేయండి, సహాయం చేయండి. భయంకరమైన పరిస్థితుల్లో ప్రభు వాళ్ళు ఎంతగానో ప్రభు ఎస్ఐ స్తోత్రంలో తండ్రి వాళ్ళ ఫ్యామిలీస్ విడిచిపెట్టి ప్రభు ఎస్ఐ స్తోత్రంలో తండ్రి ఎంతగానో ప్రభు తన ప్రాణాలు తెగించి ప్రభు పోరాడుచున్న ప్రభు వాళ్ళందరినీ ప్రభు కొత్త జ్ఞాపకం చేసుకున్న ప్రభు వాళ్ళందరికీ మీకు ఆబ్దాలు దయచేయండి, సహాయం చేయండి ప్రభు. వారి కుటుంబాలను దీవించండి, ఆశ్రయించండి ప్రభు. ముఖ్యంగా వారు చేసిన సర్వీస్ని అంతరం దీవించండి, ఆశ్రయించిన ప్రతి బిడ్డ యొక్క సర్వీస్ని దీవించి ప్రభు ఎస్ఐ స్తోత్రం తండ్రి ఎస్ఐ మండలి దీవులతో ఆశీర్వాదంతో నింపండి ప్రభు. వారికి పనిచేసిన ప్రభు మీ కాపుదలను దయచేయండి ప్రభు. మంచి ఆరోగ్యాన్ని, బలము, శక్తిని, ఆయుష్ని దయచేయండి ప్రభు. ఎటువంటి ప్రభు ఎస్ఐ వైరస్ కానీ వాళ్ళు ముట్టుకున్న అంటుకున్న ప్రభు సోకకుండా ప్రభు మీరు ప్రభు సహాయం చేయండి ప్రభు. ప్రతి బిడ్డను ప్రభు పేరు పేరు దీవించే ప్రతి ఒక్క ముఖ్యంగా ప్రభు సిస్టర్స్ని దీవించండి, డాక్టర్స్ని దీవించండి, హెల్త్ కేర్లో ఉన్న ప్రభు, హాస్పిటల్స్లో ఉన్న మెడికల్ ఫీల్డ్లో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరును దీవించండి, ఆశీర్వించండి ప్రభు. వాళ్ళు ఎంతగానో ప్రభు ఎనలేని సేవ చేసిన ప్రభు వారిని దీవించండి ప్రభు. ఎస్ఐ పేషెంట్స్ని ప్రభు ఎస్ఐ వారు ఎంతగానో డీల్ చేసిన ప్రభు. కృప్త ప్రభు జ్ఞాపకం చేసుకొని మీకు ఆబ్దాలు దయచేయండి ప్రభు. మీ ఎస్ఐ రక్తాన్ని ఆ బిడ్డల మీద ప్రోక్షించండి ప్రభు. పేషెంట్ని ముట్టుకుంచండి ప్రభు, సర్వీస్ చేయించండి ప్రభు. మీకు తోడుగా ప్రభు మీరు ఉండండి, సహాయం చేయండి. ఎటువంటి ప్రభు ఎస్ఐ వారికి వైరస్ అంటకుండా ముట్టకుండా సోకకుండా ప్రభు ఎస్ఐ వారి మీద మీ రక్తపు కోటగా భద్రపరచండి, సహాయం చేయండి. వాళ్ళ సర్వీస్ అంతలను దీవించండి ప్రభు. వారి ఫ్యామిలీస్ అందరినీ ప్రభు దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా ప్రభు ప్రతి ఒక్క ప్రభు మెడికల్ ఫీల్డ్ హెల్త్ వర్కర్స్ అందరికీ ప్రభు మేము సెల్యూట్ చేస్తున్నాం ప్రభు. వాళ్ళు ఎంతగానో ప్రభు పరిశీలించిన ప్రభు దీవించి ఆశీర్వదించి ప్రభు వారి ఫ్యామిలీస్ ప్రభు వారిని ప్రభు దీవించండి ప్రభు. వారందరికీ ప్రభు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ప్రభు కాపుదలను మీరు దయచేయండి ప్రభు. దయచేస్తుంటే మీకు స్తోత్రాలు క్షమించిన ప్రభు. ఇంకా ప్రభు వారిని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి ఇంకా రాబోతున్న ప్రభు దినాల్లో కూడా ప్రభు వారు బలంగా ప్రభు బలంగా ప్రభు వారు పనిచేయడానికి ప్రభు సొసైటీకి ప్రభు మంచి సర్వీస్ చేయడానికి ప్రభు చూపించండి, సహాయం చేయండి ప్రభు. ఇంకా ప్రభు ఎస్ఐ స్వతంత్ర మున్సిపాలిటీ శానిటైజింగ్ వర్కర్స్ ప్రభు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ప్రభు. ఇంకా ప్రభు ఈ కోవిడ్ పాండమిక్ టైంలో ఎంతమంది అయితే బిడ్డలు ప్రభు ఎస్ఐ వారి ఫ్యామిలీస్ని విడిచిపెట్టి ప్రభు దేశం కొరకు ప్రభు ఎస్ఐ స్తోత్రం తండ్రి ప్రజలందరూ కొరకు ప్రభు ఎస్ఐ ప్రేయర్ సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళందరినీ ప్రభు కొత్త జ్ఞాపకం చేసుకుని వాళ్ళందరినీ ప్రభు దీవించండి, ఆశ్రయించిన వారికి ఎటువంటి ప్రభు ఎస్ఐ వైరస్ అంటకుండా ముట్టకుండా మీకు ఆబ్దాలు దయచేయండి, సహాయం చేయండి ప్రభు. అన్ని విషయాలు మీరే తోడుగా ఉండి ప్రభు. ముఖ్యంగా ప్రభు ఎస్ఐ ఈ కొందనాలు స్తోత్రాలు చెల్లించడం ప్రభు. ప్రతి బిడ్డను పేరు పైన వస్తుంది దీవించి ఆశీర్వదిస్తుంది కొందనాలు ప్రభు. ఎస్ఐ ఇప్పుడు జరుగుతున్న ప్రార్థనలో మీరుగా తోడుగా ఉన్న పాటల ద్వారా మేము పొంది, వాక్యం ద్వారా మీరుగా మేము పొంది ఈ కార్యక్రమం అంతటినీ ప్రభు ఆదరించేంత వరకు మీ ఆత్మ ఆధ్వర్యంలో జరిగిస్తారని చిన్న ప్రార్థన పాసం చేసుకోమని యేసు అతి పరిశుద్ధ దివ్యనామం బట్టి అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ. ప్రార్థించినటువంటి ఆత్మీయ బిడ్డ రత్నసరోజినికి నేను ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు మరి డాక్టర్ గారు ఏం మాట్లాడతారు, మరి నర్సు వచ్చి ఏం చెప్తారు అనేది మనం చూస్తూ ఉంటాం. డాక్టర్ గారికి మనం కలవాలన్నా కానీ ముందుగా రిసెప్షన్లో కానీ, అలాగే నర్సుగా డ్యూటీ నర్స్ దగ్గర కానీ ముందుగా మనం వెళ్తాము. అలాగే ఇప్పుడు ప్రార్థించినటువంటి ఆత్మీయ బిడ్డ రత్నసరోజిని ఈమె ఆయుష్ హాస్పిటల్లో న్యూట్రిషనిస్ట్గా పనిచేస్తున్నారు. వారికి 2 పిల్లలు, భర్త సముద్రాల రాజేంద్రుని బట్టి కూడా నేను దేవుని వందనాలు చేస్తాను. తన
భార్య సేవా పరిచర్యలో ఆయన కూడా తన వంతుగా పాత్ర కలిగి ఉన్నాడు. ఈ కష్ట దినాలను కూడా ఆమె లీవ్ పెట్టకుండా మరి వెళ్ళి సేవలు అందిస్తూ ఉంది. ఇంకా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఎవరైతే వైద్య వృత్తిలో ఉన్నారో, అలాగే నర్సెస్గా, ల్యాబ్ టెక్నీషియన్స్గా తన సేవలు అందిస్తున్నారో వారిని బట్టి కూడా నేను దేవుడికి వందనాలు తెలుస్తున్నాను. మీరు మాకు గర్వకారణము. దేవుడు తన కృపకి ఏర్పాటు చొప్పున మిమ్మల్ని ఈ ఫీల్డ్లో పెట్టి ఉన్నాడు. దేవుని సహాయం మీకు ఉంటుంది, దేవుని శక్తి మీకు ఉంటుంది. అన్నిటికి మించి దేవుడి దగ్గర మీకు బహుమానం ఉంది. ఆ బహుమానాన్ని మీరు పొందుకుంటారు కాబట్టి ధైర్యంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. ఈ ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క ప్రార్థన కూటంలో నా కుమార్తె ప్రశాంతి ఆ దేవుని వాక్యాన్ని బోధిస్తుంది. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించి ఆ బిడ్డను ప్రోత్సాహపడతారని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. వాక్యోపదేశం కొరకే ముందుకు సాగుతాను. దేవుని పేరిట ఈ ప్రోగ్రాం ద్వారా ఈ ఆరాధనలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పటి వరకు కూడా ఈ కూడికలో దేవుడు మనకు తోడైంది, పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు. అలాగే ప్రార్థించిన వత్సర జ్ఞాపకం బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయంలో ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా ఈ రీతిగా ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించినాడు. ప్రతి సంవత్సరము మనం ఇంటర్నేషనల్ నర్సెస్ డే జరుపుకుంటాము. అయితే మ్యాక్సిమం చాలా మందికి ఈరోజు ఇలాగా నర్సెస్ డే జరుపుకుంటామని కూడా తెలియకపోవచ్చు. ఎందుకని అంటే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత కలిగి ఉంది కాబట్టి అందరం కూడా నర్సెస్ని, డాక్టర్స్ని, పోలీస్, అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మనం ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రార్థన కూడా చేస్తున్నాము. నిజంగా ఈ సమయంలో ఈ రీతిగా మనమైతే భయపడిపోయి ఎవరి కాలం ఇళ్లలో ఉండిపోతున్నాం. కానీ డాక్టర్సే కానీ, నర్సెసే కానీ, పోలీస్ వీళ్ళందరూ కూడా దేవుడి వారికి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి, అలాగే వాళ్ళు సర్వీస్ చేయడానికి స్టార్ట్ చేసే ముందు వాళ్ళు చేసిన ఓర్పుని బట్టే కానీ దాన్ని తప్పిపోకుండా ఎంతగానో వాళ్ళంతా కూడా వాళ్ళ సర్వీసెస్ని మనకు అందిస్తున్నారు. పేషెంట్ గురించి ఫలానా సందులో అంటేనే మనం విని భయపడిపోయి ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటున్నాం. కానీ నర్సెసే కానీ, డాక్టర్సే కానీ వాళ్ళకి దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి అన్ని పరిచర్య చేయడము, వాళ్ళకి ధైర్యం ఇవ్వడం, ఈ రీతిగా వాళ్ళు ఎంతగానో గొప్ప కార్యాలను జరిగించడానికి దేవుడు వారికి ధైర్యం ఇస్తున్నారు. వారిని ఇంకా కూడా దేవుడు ధైర్యపరిచి ఆశీర్వదించాలి, వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించాలని, వాళ్ళకి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేద్దాము. వాక్య ధ్యానం నిమిత్తమై చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుతున్నాము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నది. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేయండి, ఉన్నట్టు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకొనెను. ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 నాయన మహాగణుడ మహోన్నతుడ పరిశుద్ధుడ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో దాన్ని స్తోత్రం నాయన. మేమైతే ప్రభా కొద్ది దినాలుగా, కొన్ని నెలలుగా ప్రభా మీ ఆలయంలో చేరి మిమ్మల్ని ఆరాధించుకోలేనప్పటికీ కూడా ప్రభా ఈ రీతిగా ప్రభా నీకు స్తోత్రం నాయన. ఫేస్బుక్ లైవ్ ద్వారా కానివ్వండి, యూట్యూబ్ ద్వారానే కానీ ప్రభా నీకు స్తోత్రం నాయన. తండ్రి యేసయ్య ఆరాధన జరుపుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో జరిగే ఆరాధనలో కూడా మీరు ఉండండి ప్రభా. అయా యేసయ్య చదవని వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. నన్ను మరుపరచండి నాయన. అయా యేసయ్య నీకు స్తోత్రం తండ్రి. వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. తండ్రి మీ కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము
5వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదువుకొని ఉన్నాము. 5వ వచనం మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాస్తున్నారు. ఇదిగో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు అని చెప్పండి. ఎటువంటి మనస్సుని క్రీస్తు కలిగి ఉన్నారు అని మనం చూస్తే కనుక, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ దేవునితో సమానముగా నిజంగానే పరలోక రాజ్యంలో వేలాది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుచు మహిమ పాత్రుడైన ఆయన మన కోసము ఆయన ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టేసి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, నిజంగానే ఈ రోజున మనం నర్సెస్ డే అని చెప్పి వాళ్ళు చేసిన త్యాగం గురించి, లేదంటే నర్సెస్ ఎలా వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచిస్తున్నాం కదా. ఇట్టి మనసు ఎలా వచ్చింది అని చెప్పంటే, దేవుడు వారికి అనుగ్రహించకపోతే మనం ఎవరు కూడా ఏది కూడా చేయలేము. ఆయన అనుగ్రహించిన మనసుని బట్టి మరి నిజంగా చూసినట్లయితే మదర్ తెరిసానే కానివ్వండి, అసలు ఈ రోజు జరుపుకోవడానికి కారకురాలైన ఆ ఫ్లోరెన్స్ అనే ఆవిడ బర్త్డేనే మనం ఈరోజు నర్సెస్ డేగా జరుపుకుంటున్నాం కదా. ఆవిడ వీళ్ళందరూ కూడా దేవుని మనసును కలిగిన వారే ఏం చేస్తున్నారంటే మనకి ఎంతో గొప్ప సర్వీస్ చేసినట్లుగా చూస్తున్నాం. అయితే దేవుని కలిగిన మనసు ఏంటి అని చెప్పి మనం చూస్తే, ఆయన దాసుని స్వరూపాన్ని, అంటే దాసునిగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అంత మాత్రమే కాదు, మనుషుల పోలికగా ఆయన పుట్టి ఉన్నాడు. మహాదేవుడైంది మనుషుల పోలికగా దేవుడు పుట్టి ఉన్నాడని చెప్పి మనం చూస్తున్నాం. ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించున్నాడు అని చెప్పి మనం ఇక్కడ చదువుతున్నాం. నిజంగానే మరణం ఏమాత్రం కూడా మనల్ని దేవుడి నుంచి వేరు చేయకూడదు అని చెప్పి, పాపం ద్వారా మరణం ఈ లోకానికి వచ్చింది. ఆ మరణము దేవుడిని మనల్ని కూడా ఏమాత్రం వేరు చేయకూడదు అని చెప్పి శిలువ మరణం పొందినంతగా దేవుడు తన భాగ్యాన్ని మనకు అనుగ్రహించడానికి తను రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చినాడు. అట్టి మనస్సు మనం కూడా కలిగి ఉన్నానని చెప్పి పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా చూసినట్లయితే యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో ఉండి పరిచర్య చేసిన కాలంలో స్వయంగా యేసుక్రీస్తు తానే ఆయన ఒక మాట చెప్తున్నారు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూస్తున్నాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనము. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చనని చెప్పాను. మనుష్య కుమారుడు ఎందుకని ఈ లోకానికి వచ్చినాడంట? పరిచర్య చేయించుకోవడానికి అయితే ఆయన ఈ లోకానికి రాలేదంట, కానీ పరిచర్య చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు. తన ప్రాణమునిచ్చడానికి క్రయధనముగా, విమోచన క్రయధనముగా తన ప్రాణముని ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడని చెప్పి, నేను అందుకే ఈ లోకానికి వచ్చానని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు తన మాటల్లోనే చెప్తున్నట్లు చూస్తున్నాం. ఇట్టి మనస్సును మనం కూడా కలిగి ఉండాలి అని చెప్పి దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. దేవుని కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. ఆ గొప్ప ప్రేమ దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయనకున్న గొప్ప లక్షణాలు ఏంటో మనం ఒక ఉపమానం ద్వారా ఈ రాత్రికాల సమయంలో తెలుసుకున్నాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనం నుండి 35వ వచనం వరకు చదువుకున్నాము. లూకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనం నుండి 35వ వచనం వరకు. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట గుల్లవాని ఇంటికి తీసుకొని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారులను తీసి ఆ పూట గుల్లవానికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసినలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయాను. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మంచి సమరయుడు అని చెప్పి ఈ ఉపమానం గురించి మనం అనేక సార్లు విని ఉన్నాం. దేవునికి కలిగిన మనసు ఎటువంటిది, ఆ మనసు ఎలా ఉంటుంది అని చెప్పి ఈ ఉపమానం ద్వారా మనం తెలుసుకుందాం. అసలు ఈ ఉపమానం చెప్పడానికి మొదటగా 30వ వచనం మనం చూస్తే కనుక, అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంలోకి దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కాను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేది. అప్పుడు ఒకడు యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతని చూచి ప్రక్కగా పోయాను. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు
ప్రయాణమై పోచు అతడు పడి ఉన్న చోటికి వచ్చి. ఇక్కడ చూసినట్లయితే కనుక ఒక వ్యక్తి యెరూషలేము నుంచి ఎరికో పట్టణానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడంట. తన సొంత ఊరు యెరూషలేము, అయితే అతను పని మీదో లేకపోతే ఏదన్నా అవనివ్వండి ఎరికో పట్టణానికి అయితే వెళ్తున్నాడు. నిజంగానే చూసినట్లయితే కనుక ఇటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తామని ఏ రోజు కూడా అనుకోలేదు. కోవిడ్-19 చూస్తాం. డిసెంబర్లో అయితే చైనాలో కోవిడ్-19 వచ్చింది, కరోనా వైరస్ వచ్చింది. చైనా వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారని మనం ఎన్నో విషయాలు వింటూ ఉన్నాము, టీవీలో చూస్తున్నాం. అయితే ఇప్పుడు స్వయంగా మార్చి నెల నుంచి అదేమైందంటే ఆ కోవిడ్-19 అనేది మన మధ్యకే వచ్చింది. చాలా భయంకరమైన పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ మనుషుడు కూడా యెరూషలేము నుంచి ఎందుకు వెళ్ళి ఉన్నాడు, ఎరికో పట్టణానికి అయితే దిగి వెళ్ళిపోతూ ఉన్నాడంట. అయితే వెళ్తున్న పరిస్థితుల్లో అతను ఏమయ్యాడంట, దొంగల చేతిలో చిక్కుకున్నప్పుడు ఆ దొంగలు అతని బట్టలు దోచుకొని కొరప్రాణంతో అతని బాగా కొట్టి కొరప్రాణంతో విడిచిపోయారంట. అప్పుడు అతనున్న ఆ త్రోవలో యాజకుడు లేవినప్పుడు వీళ్ళంతా కూడా అతన్ని దాటి వెళ్ళిపోయారు. కానీ అయ్యో అతను పడి ఉన్నాడు కదా, ఇతన్ని మనం చూద్దాం, ఇతను తేరి చూద్దామని వాళ్ళు ఎవరు కూడా అనుకోలేదు. అయితే ఆ త్రోవలోనే ఒక సమరయుడు ప్రయాణమై వెళ్తూ ఉన్నాడంట. ఈ సమరయుడు ప్రయాణమై వెళ్తూ అతడు పడి ఉన్న చోటికి వచ్చి ఉన్నాడు. కలిగిన మనస్సు ఈ సమరయుడు నిజంగా ఇలాగే దేవుని ప్రేమ ఉంటుందా అనడానికి నిర్వచనంగా మనము చూడవచ్చు. ఎలాగా అంటే అతడు తన ప్రయాణం తను చేస్తూ ఆ యాజకుడు వెళ్ళిపోయినట్లుగా లేవీయుడు వెళ్ళిపోయినట్లుగా సమరయుడు కూడా వెళ్ళిపోవచ్చు. కానీ అతడు ఏమాత్రం కూడా వెళ్ళిపోలేదు. అతడు తాను చేసిన ప్రయాణాన్ని అక్కడే ఆపివేసి ఉన్నాడు. మనం ఇందాక చదువుకున్నాం కదా, దేవునితో ఉండటము, దేవునితో సమానం ఉండటం గొప్ప భాగ్యంగా ఎంచుకోనకుండా యేసుక్రీస్తు ఏం చేశారంటే ఆయన మన కోసము దాసుని స్వరూపాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సమరయుడు కూడా నా ప్రయాణం ఏదో నాది, నేను నా పని చూసుకుంటూ ఉంటాను, నాకెందుకులే ఇతను ఎవరో పడి ఉన్నాడు అని అనుకోలేదు. కానీ అతను ఏం చేస్తున్నాడంట, ఆ ప్రయాణమైపోతూ అతడు పడి ఉన్న చోటికి వచ్చాడంట. మొదట ఆయన తన ప్రయాణాన్ని ఆపివేసుకున్నాడు. అలాగే ఏం చేస్తున్నాడు, త్రోవ పక్కన పడి ఉన్న ఆయన్ని దగ్గరికి వచ్చి చూస్తూ ఉన్నాడంట. పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలి పడి దగ్గరికి పోయి అని చెప్పి ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. అసలు ఆగడమే నిజంగానే యేసుక్రీస్తు లోకంలో ఉండగా ఆయన కూడా తన త్రోవలో వెళ్తున్నప్పుడు అనేక మందిని సందర్శించినట్టుగా మనం చూస్తున్నాం. తను వెళ్తూ ఉండగా గుడ్డివాడైన బర్తిలోమి అని ఆయన దావీదు కుమారుడా నన్ను కరుణించు అని అడిగినప్పుడు యేసే ఏమాత్రం కూడా వదిలి వెళ్ళిపోకుండా అతని నా దగ్గరికి తీసుకొని రండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఇదిగో ఆయన నీ దగ్గరికి ఏమొస్తాడు, నువ్వు అరవడం మానేసే, నువ్వు ఆయన్ని పిలవడం మానేసే అని ఎన్నో మాటలు అన్నారు. కానీ ఆ యేసే మాత్రం అలా అనకుండా ఆయన దగ్గరికి వెళ్ళి నీకేమి కావాలని నువ్వు కోరుకుంటున్నావు అని చెప్పి అన్నాడు. ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు మనం ఉన్న స్థితిలో కూడా ఆయన జాలి చూపించే దేవుడైనాడు. మన దగ్గరికి వచ్చి ఇదిగో మన దగ్గర నిలబడి నీకేమి కావాలని అడిగే దేవుడు మన దేవుడు. అంటే మనసు కలిగిన దేవుని మనము కలిగి ఉన్నాము. ఆయన ఏమాత్రం కూడా ఈ లోకంలో మనుషుల్లాగా తన పనేదో తను చూసుకొని ఆ యాచకుల్లాగా లేవీయుల్లాగా నా పనేదో నేను చూసుకుంటాను, నా త్రోవలో నేను వెళ్ళిపోతాను అని అనుకునే దేవుడు కాదు. కానీ ఎటువంటి స్థితిలో అయినా సరే ఆయన మన దగ్గరికి వచ్చి నిలిచే దేవుడు అయినాడు. ఆ తర్వాత ఆ చోటికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడంట, అతనిని చూచి అతను పడి ఉన్న చోటికి వస్తూ ఉన్నాడంట. అంటే హీఈస్ అప్రోచింగ్ హిమ్. ఆ పడిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి నిలబడినట్లుగా చూస్తున్నాం. ఏదో చూసి దారికుండా ఎవరో దొంగలు కొట్టారులే, లేదంటే ఎవరో ఏదో అయిందిలే అని చెప్పి అనుకొని దగ్గరకు చూసి వెళ్ళిపోవడం కాదు. కానీ ఆయన అతని దగ్గరికి వచ్చి అక్కడ పడి ఉన్న చోటికి వచ్చి నిలబడినట్లుగా మనము చూస్తున్నాం. మనం పడి ఉన్న చోట లేదంటే మనం నిలిచి ఉన్న చోట కూడా దేవుడు మన దగ్గరికి వచ్చి నిలబడి మనల్ని విచారించే దేవుడుగా మన దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. చూసుకున్నట్లయితే కనుక యోహాను సువార్త 5వ అధ్యాయము 36వ వచనంలో కూడా ఉంటది. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధి కలిగిన వ్యక్తి కోనేటి దగ్గర పడి ఉన్నాడు. అనేక మంది అతన్ని చూస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. దేవదూత వచ్చిన సమయానికి ఆ కోనేటిలోకి ఎవరు దిగితే వారికి స్వస్థత అని చాలా మంది వస్తూ ఉన్నారు, వెళ్తున్నారు.
38 సంవత్సరాల్లో ఒక్క సంవత్సరమైనా ఒక్కసారైనా ఒకళ్ళైనా సరే ఆ వ్యక్తిని ఏం చేయొచ్చు, కోనేటి దగ్గరికి వాళ్ళు స్వస్థత పొందుకున్న తర్వాత అయినా రెండో రోజైనా అతన్ని తీసుకొని వెళ్ళి కోనేటిలో ముంచవచ్చు. కానీ ఎవరు ఆ పని చేయలేదు. అయితే మన దేవుడు అటువంటి దేవుడు కాదు. మనం పడి ఉన్న చోట మన దగ్గరికి వచ్చి నిలిచి మన అక్కరని ఏంటో తెలుసుకునే దేవుడు. ఆయన అంటున్నాడు కదా, వాడప్పటి నుంచి బహుకాలంగా అక్కడ పడి ఉన్నాడని ఆయన తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి స్వస్థ కోరుచున్నావా అని అడుగుతున్నాడు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా మంచి సమరయుని వలె ఆయన కూడా మన దగ్గరికి వచ్చి అడిగే మాట ఏంటంటే, మనము ఏ అక్కర కలిగి ఉన్నాము, ఏ స్వస్థత మనకు కావాలి, లేదంటే ఏ బలహీనత నుంచి మనం విడిపించబడాలి, రక్షణ లేని వారైతే రక్షణ పొందుకున్నట్లుగా దేవుడు మన కొరకు నిలిచి ఉన్నాడన్న సంగతిని, ఆయన మనల్ని సమీపించే దేవుడుగా ఉన్నాడన్న సంగతి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో సంవత్సరాల నుంచి 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తిని ఎలాగైతే దేవుడు దర్శించున్నాడో, ఎన్నో సంవత్సరాలుగా ఆయన కోసం ఎదురు చూస్తున్న మనల్ని కూడా దేవుడు ఎంతగానో సమీపించే దేవుడుగా ఉన్నాడు. ఎంతో సమయం గుండా ఇక్కడ ఈ వ్యక్తి ఎరికోకి వెళ్తున్న వ్యక్తి పడి ఉన్న స్థితిలో అనేక మంది అయితే అతన్ని చూశారు, కానీ అతని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ మన దేవుడు అటువంటి దేవుడు కాదు. ఆయన మనం సమీపించే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని సమీపించడమే కాదు, మనం ఆయన సమీపించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఏమాత్రం కూడా విడిచిపెట్టడు. అందుకే లేఖనం ఏం సెలవిస్తుందంటే, ఆయన యొద్దకు వచ్చేవారిని ఆయన ఏమాత్రం కూడా త్రోసివేయడు. కనుక ఆయన యొద్దకు వచ్చే వారంగా మనము ఉండాలి. మొదటిగా మనం చూసినట్లయితే ఆయన తన పనులన్నింటినీ కూడా ఆపివేసుకుని సమరయుడు ఏం చేస్తున్నాడు, ఆ పడి ఉన్న వ్యక్తిని చూస్తున్నాడు. చూడటమే కాదు, అతను పడి ఉన్న చోటికి వచ్చి ఉన్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే అంటున్నాడు కదా, నూనె అతని మీద జాలిపడి, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి ఏం చేస్తున్నాడంట, అతనున్న స్థితిని తెలుసుకోవడమే కాదు, అతని దగ్గరికి రావడమే కాదు, కానీ ఆ పడి ఉన్న చోటికి వస్తున్నాడు, అతన్ని చూస్తున్నాడు. మనం పడి ఉన్న స్థితిని కూడా దేవుడు చూసే దేవుడే ఉన్నాడు. ఆయన చూచి ఇది అన్నమాట పరిస్థితి అని ఊరుకునే దేవుడు కాదు, కానీ మనకి సహాయం చేసే దేవుడు మన దేవుడే ఉన్నాడు. అందుకోసమే ఇందాక చదువుకున్న ఫిలిప్పి పత్రికలో ఉంది కదా, మానవుని స్వరూపమును ధరించుకొని ఆయన ఏం చేస్తున్నాడు, మన కోసం ఈ లోకానికి వచ్చినాడు. ఎందుకని అంటే మన స్థితిని ఆయన ఎరిగిన వాడైంది. ఇంకా మన స్థితిని చూసి మన పక్షంగా నిలబడడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అదే రాయబడి, ఆ వాక్యమే కృపాసత్య, ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను. శారీరకంగా ఆయన మనకి సమీపంగా ఉండి మన అక్కర్లు తీర్చినట్లుగా, అన్నిటికంటే ముఖ్యమైన అక్కర ఏంటంటే ఈ లోకం అనుకుంటున్నట్టుగా స్వస్థత ఇవొక్కటే కాదు, కానీ అవన్నీ కూడా దేవుడు మనతో ఉంటే మనకు అనుగ్రహించబడతాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే దేవుడిని కలిగి ఉండడం. దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని రక్షించడం చాలా ముఖ్యమైన విషయం. అయితే అంటున్నాడు కదా, అతనిని చూచి ఆయన మన స్థితిని చూసే దేవుడే అంటున్నాడు. చూడడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. మనకంటే ముందే మన బాధల్ని వహించాడు. మన బాధల్ని వహించి గాయపరచబడ్డాడని చెప్పి 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన వహించిన దెబ్బల్ని బట్టే, ఆయన పొందిన గాయాలను బట్టే మనకు స్వస్థత కలుగుతుంది. ఎలాగ స్వస్థత, ఎలాగ రక్షణ, ఎలాగ విడుదల అని మనమైతే అనుకోవచ్చు, కానీ ఎలాగ అంటే ఆయన ద్వారా మాత్రమే. అందుకోసమే ఆయన మనల్ని సమీపించి ఏం చేస్తున్నాడంటే మనకు రక్షణ అనుగ్రహించడానికి మన కోసం ఈ లోకానికి వచ్చినాడన్న సంగతిని మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఆయన మన కోసము నిలిచిండే దేవుడు, మన యొద్దకు వచ్చే దేవుడు, మన యొద్దకు వచ్చి మన స్థితిని చూసి జాలి పడే దేవుడు. జాలి పడే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంట, నూనె ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి అతని గాయాన్ని కడుతూ ఉన్నాడు. మన గాయాలను కూడా కట్టే దేవుడు మన దేవుడు అయినాడు. చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన బాధ చేత, కొంతమంది అయితే డ్యూటీకి వెళ్ళలేని పరిస్థితి, కొంతమంది అయితే పిల్లల భవిష్యత్తు ఎలాగా అని చెప్పి బాధపడుతున్న వాళ్ళు ఉండొచ్చు. కొంతమంది అయితే తప్పనిసరిగా డ్యూటీకి వెళ్ళాలి, ఎలాగా వెళ్తే ఎవరెలా ఉంటారో, ఏ స్థితి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి. అటువంటి సమయాల్లో దేవుడు అంటున్నాడు కదా, ఆయన మన పక్కన నిల్చొని మన గాయములు కట్టే దేవుడు మన దేవుడు, మన హృదయానికి నెమ్మదినిచ్చేవాడు మన దేవుడు అయినాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే తన వాహనం ఎక్కించి ఒక పూటకులు వాని ఇంటికి తీసుకొని పోయి ఉన్నాడంట. దేవుడు ఏం చేస్తున్నాడు, అతన్ని కేవలం అతని స్థితి తెలుసుకుని వదిలేయడం కాదు, కానీ మంచి సమరయుడు ఇదిగో అంటున్నాడు కదా, అతని గాయాలని కట్టుతున్నాడు. గాయాలు కట్టిన తర్వాత తన వాహనాన్ని ఎక్కించుకొని గాయాలు కట్టాడు. ఇక బాగుపడి ఆ వ్యక్తి తన ఇంటికి వెళ్తాడు, తన త్రోవలో తను వెళ్తాడు, నేను నా త్రోవలో నేను వెళ్తాను,
అని ఏమాత్రం కూడా అనుకోకుండా ఆ మంచి సమరయుడు ఏం చేస్తున్నాడంటే తన వాహనాన్ని ఎక్కించుకొని, ఏమో ఒకవేళ ఇక్కడ వదిలేస్తే మరలా ఇంకే దొంగలైనా వచ్చి అతన్ని దోచుకోవచ్చు, గాయపరచొచ్చేమో, అందుకని నేను ఇక్కడ ఇతన్ని వదిలివేయలేను. మనమున్న స్థితిలో మనల్ని విడిచిపెట్టేసి దేవుడు ఏమాత్రం కూడా మనల్ని అలాగా అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కదా. అందుకే అన్న నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పి వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నారు. నిజంగానే ఈ స్థితిలో మనం ఎలాగ నడిపించబడాలి, ఎలాగ ప్రార్థన చేయాలి, ఎలాగ దేవునికి సమీపంగా ఉండాలి, ఇవన్నీ మనకి ఎవరు నేర్పిస్తారంటే సర్వసత్యంలోనికి నడిపించే ఆదరణకర్త అయిన ఆత్మను మాత్రమే దేవుడు మనకి అనుగ్రహించినాడు. ఆత్మ ద్వారానే మనం ఏం చేస్తున్నామంటే ఆయనకు సమీపంగా ఉంటూ ఆయన్ని స్తుతించుకోగలుగుతున్నామంటే ఈ స్థితిలో కూడా దేవుడు చూపిన కృప. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే తన వాహనం ఎక్కించుకొని ఎంతగానో తన వాహనాన్ని కూడా త్యాగం చేస్తున్నాడు ఈ వ్యక్తి. అతన్ని తీసుకొని వెళ్ళి ఏం చేస్తున్నాడంటే పూటకూల వాని ఇంటికి తీసుకొని వెళ్తూ ఉన్నాడంట. ఆ పడి ఉన్న చోట నుంచి అతనిని లేవనెత్తి మనం పడిన గుంటలో అక్కడే ఉంచడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. మనల్ని లేవనెత్తి తన వాహనం మీద ఎక్కించుకొని లేదంటే తనతో కూడా మనం ఉండాలని చెప్పి దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అతన్ని తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడంట పూటకూన వాళ్ళ ఇంటికి ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ పూటకూల వాని ఇంటిలో అతనికి కావాల్సినవన్నీ సమకూర్చబడినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడు అతన్ని ఆ స్థలానికి తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అయితే నిజంగానే ఇప్పుడు ఈ కాలానికి అన్వయించుకుంటే కనుక పూటకున్న వాళ్ళు ఏంటంటే దేవుడు తన సంఘానికి మనల్ని చేర్చి రక్షణ ఇచ్చి మన గాయాన్ని కట్టి మన పాప గాయాలన్నింటినీ కూడా దేవుడు తీసివేసి ఎంతగానో మనల్ని ఒక సంఘంలో చేర్చి తన రక్షణ చేత తన ఆత్మ చేత దేవుడు మనల్ని నింపి అక్కడ మనం పోషింపబడగలిగినట్లుగా జీవాహారం చేత దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉండగలిగినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే పూటకూల వాని ఇంటికి ఆ సమరయుడు ఆ వ్యక్తిని తీసుకెళ్ళినట్లుగా తన సన్నిధికి దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఇదే సమయం మనం ఏం చేయాలంటే దేవుడు నడిపించినట్లుగా దేవుని సన్నిధిలో మనం నిత్యము నిలిచి ఉండాలి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం ఒక నిర్ణయం తీసుకునే వారంగా ఉండాలి. మంచి సమరయునిగా దేవుడు ఒక మంచి మనసు కలిగి మనల్ని ఎంతగానో మనం ఉన్న చోట ఈ వాక్యాల ద్వారానే కానివ్వండి అనేక పరిస్థితుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ దినదినము నడిపిస్తున్నాడు. ఈ స్థితి లేక చాలా మంది హాస్పిటల్లో, ఇలాంటి పరిస్థితులు లేక చాలా మంది ఆహారం సరిగా లేక వలస కూలీలైతే సొంత ఊర్లకి వెళ్ళలేక చాలా భయంకరమైన పరిస్థితుల్లో అనుభవిస్తున్నారు. కానీ ఆ స్థితిలో దేవుడు మనల్ని ఎవరిని కూడా విడిచిపెట్టలేదు కనుక ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన సన్నిధికి మనం సమీపించగలిగినట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసే వారంగా ఉందాం. ఆ పూటకూల వాని ఇంటికి పంపించి అక్కడ వాళ్ళ పని ఏంటంటే ఇట్లాగా దారిన పోయే వాళ్ళు వస్తే వాళ్ళకి ఎంతగానో సహాయం చేయడం, అక్కడ అప్పగించేసి ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా ఏం చేస్తున్నాడంటే మరునాడు అతను 2 దేనారులను తీసి ఆ పూటకూల వానికి ఇచ్చి ఇతని పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయాను. ఇదిగో ఇతనిని నేను ఇక్కడ తీసుకొచ్చాను కదా, ఇతని నువ్వే చూసుకో అని చెప్పి తన బాధ్యతని అక్కడ వదిలిపెట్టట్లేదు. కానీ కొంత డబ్బులు ఇచ్చి మరలా ఏం చేస్తున్నాడు, నేను మరలా రేపు వస్తాను, వచ్చినప్పుడు ఇతనికి ఏమి కావాలో సమస్తం కూడా నువ్వు నేను అతనికి పక్షంగా నేను చెల్లిస్తానని చెప్పి ఎంతగానో మంచి సమరయుడు ఆ వ్యక్తి పక్షంగా ఎంత ఖర్చు అవుతుందో అది నేను భరిస్తానని చెప్పినట్లుగా చూస్తున్నాం. మన దేవుడు కూడా నిజంగానే తన సొంత కుమారుని ఇవ్వడానికి ఏమాత్రం వెనుతి తీయని దేవుడు. మనం అడిగే వాటికంటే కూడా ఊహించే వాటన్నిటికంటే కూడా గొప్ప మేలుని మన పక్షంగా అనుగ్రహిస్తారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ పరిస్థితులు శాశ్వతం కాదు కానీ మన దేవుడు నిత్యము నిలిచి ఉండేవాడు. ఆయన నిత్యము నిలిచి ఉండడం కోసమే దాసుని స్వరూపాన్ని ధరించుకొని మన మధ్యకు వచ్చినారన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అట్టి గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం. అందుకే అంటున్నారు కదా, చూద్దాం చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చూద్దామండి. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవం కలుగుటకును
అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుతానని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే కనుక అంటున్నారు, దొంగతనమును హత్యను నాశనమును చేతికి వచ్చిన గాని మరి దేనికి రాడు. ఈ లోకంలో ఉన్న పరిస్థితులు అయితే మనల్ని ఎంతగానో కృంగదీయచ్చేమో గాని, ఈ లోకంలో మనుషులను ఆశ్రయిస్తే వారు మనల్ని ఎంతగానో కృంగదీస్తారో లేకపోతే చేయి విడిచిపెడతారేమో గాని, మనం నమ్ముకునే దేవుడు నిత్యము మనతో ఉండే దేవుడు అయినాడు. ఆయన అంటున్నాడు కదా, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి జీవం ఇవ్వడానికి వచ్చానని మాత్రమే అంటలేదు కానీ సమృద్ధిగా నేను ఇవ్వడానికి వచ్చానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఏదైనా సరే ఈ కేవలం నడిపించే దేవుడు తనను ఏదైతే సెలవిచ్చినాడో వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానాన్ని మన పక్షంగా నెరవేర్చే దేవుడు మన దేవుడైన. నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, అది కూడా సమృద్ధిగా ఇవ్వడానికి. అదే అంటున్నాడు కదా, ఆ పోటుకలు వాని ఇంటి దగ్గర మంచి సమరయుడు, ఇదిగో నేను అతని పక్షంగా నీకు చెల్లిస్తున్నాను, మరలా రేపు వస్తాను, ఇంకేమన్నా అవసరమైతే అతని పక్షంగా నేను చెల్లిస్తానని చెప్పిన రీతిగానే ఇక్కడ యేసుక్రీస్తు ఆయన కూడా అంటున్నాడు కదా, నేను గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, అది కూడా సమృద్ధి. తెగులులోనే మనం ఉండిపోవాలి. ఆ వ్యక్తి పడిపోయిన వ్యక్తి ఎలాగైతే అక్కడే ఉండిపోవాలని కోరుకోకుండా మంచి సమరయుడు ఎలాగైతే అతనికి సమీపించి అతని పరిస్థితి ఏంటో తెలుసుకొని అలాగే అతన్ని ఆ స్థితి నుంచి లేవనెత్తి గాయాలు కట్టి తన వాహనం ఎక్కించుకొని పూటకొలు అని ఇంటికి తీసుకొని అతని గురించి అంతా ఎలాగైతే విచారిస్తున్నాడో మన దేవుడు కూడా ఆయన ఎటువంటి మనసు కలిగిన దేవుడు అంటే మనల్ని సమీపించి ఈ పరిస్థితుల్లో మన దగ్గర నిల్చొని ఆయన అంటున్నాడు కదా, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయన ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించున్నాను. ఎలాగైనా జయించాలంటే ఏదో యుద్ధంతోనో ఇంకా దేనితోనో ఆయన లోకాన్ని అయితే జయించలేదు కానీ తన స్వరక్తం ఇచ్చి దేవుడు ఏం చేస్తున్నాడంటే మరణాన్ని సహితం ఆయన జయించున్నాడు. కనుక ఇటువంటి తెగుళ్ళే కానివ్వండి, ఇలాంటి పరిస్థితులు మన చుట్టూ వచ్చినా సరే ఆయన మాట్లాడే దేవుడు అయినాడు. ఏమంటున్నాడంటే నేను జయించున్నాను కనుక మీరు కూడా జయిస్తారని చెప్పే దేవుడు మన దేవుడు అయినాడు. నిజంగానే ఈ కరోనా వైరస్ స్టార్ట్ అయింది, ఇంకా రేపటి నుంచి లాక్డౌన్ అనగా ఈ శనివారంతోనే ఇదే ఇంకా ఆలయంలో ప్రార్థన పెట్టుకోవడం శనివారం లాస్ట్ అన్నమాట, March 21న. ఇంకా రేపు ఎలా ఉంటుందో లాక్డౌన్ కనుక చర్చెస్ తీయొద్దు అని చెప్పి చాలా మంది అధికారులు చర్చ్ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు చాలా బాగా అనిపించింది ఏంటి పరిస్థితి అని. అప్పుడు దేవుడు ఒకటే, అందరూ కోరుకుంది కూడా ఒకటే, ఏ తెగులు కూడా నీ గుడారాన్ని సమీపించదు అని చెప్పి. ఆ సమయంలో దేవుడు చూపించిన వాక్యం ఏంటంటే 91వ కీర్తనలోనే, ఇదిగో నీ కుడి ప్రక్కన 1000 మంది కూలిన, ఎడమ ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాదు. నిజంగానే ఇప్పటి వరకు దేవుడు ఎంతగానో మనల్ని కాపాడి ఉన్నాడు. కాపాడడం మాత్రమే కాదు కానీ తన సమృద్ధి జీవాన్ని దేవుడు మనకి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. కనుక అట్టి మనసును మనం కూడా కలిగిన వారంగా ఉండాలి. ఆయన ఏ విధంగా అయితే దాసుని స్వరూపాన్ని ధరించుకొని మన కోసం ఈ లోకానికి వచ్చి మంచి సమరయుడు ఆ వ్యక్తిని ఎలాగైతే కాపాడి ఉన్నాడో, ఆ దొంగల చేతుల నుంచి విడిపించి తనకు ఒక గొప్ప జీవితాన్ని దేవుడు అనుగ్రహించున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనం కూడా జ్ఞాపకం చేస్తున్నాం, మన దేవుడు గొప్ప దేవుడు అయినాడు. ఆయన మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. అనేక దినాలుగా, అనేక నెలలుగా, లేదంటే ఇప్పటికీ 3 నెలలు 2 నెలల నుంచి మనం ఈ లాక్డౌన్ లో ఇలాగా ఉంటున్నాం. ఈ స్థితిని దేవుడు చూస్తున్నాడు. ఆయన చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మన యొద్దకు వచ్చి మన సంగతులను విచారించి మన పక్షంగా దేవుడు మన ఈ స్థితి నుంచి విడిపించి మనల్ని మన కుటుంబాన్ని తన సన్నిధికి నడిపిస్తాడు. ఈ నిరీక్షణతో అంత మాత్రమే కాదు, నిత్య జీవాన్ని సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి దేవుడు మన వరకు నిలబడి ఉన్నాడన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిలో నిలిచి ఉంటాము, ఆయన స్తుతిస్తాము, సాక్షులుగా దేవుడు మనల్ని నిలబెడతాడన్న నిరీక్షణతో మనం ముందుకు సాగుదాము. దేవుడి కొద్ది మాటలు దీవించుగా. మంచి సమరయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన మన కొరకై పరమను విడిచి మన మధ్యకు శరీరధారిగా వచ్చినటువంటి వాడు. మన కొరకు రావడం మాత్రమే కాదు, ఆయన నిజంగా యేసుక్రీస్తు యొక్క విమోచనలో ఆయన మన రోగమును వహించను అని చెప్పడంలో దేవుని యొక్క మహాకృప ఉంది. మరి ఈ సాయంకాలం వేళ దిస్ ఈవినింగ్ I would like to thank some people who are watching this program from United States of America, Mexico and Brazil. My beloved brother Hugo, he is watching this program from
United States of America. I am praising God for His love and concern. Thank you, brother, for being with us on this day. And my beloved daughter, Sarah Grace, she is watching from New York. I am blessing you. May the grace of God be with you and bless you. We are happy to have you with us. Remember us in your prayers and be with us forever. We would like to have you with us on Monday. I am thanking my church members. ఎవరెవరైతే దీన్ని వాచ్ చేస్తూ ఉన్నారో వారందరినీ బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ మనందరం కూడా కొద్ది దినాల్లోనే దేవుడు తన కృపను బయలుపరుస్తూ ఉన్నాడు. కొద్ది దినాల్లోనే వీఆర్ గోయింగ్ టు వర్షిప్ ఇన్ ద చర్చ్. దేవుడు మందిర ద్వారాలు తిరుగు చేస్తాడు. మన మందిరంలోనే ఆరాధనను ధరించుకోబోతున్నామండి. మరి మోడీ గారు ఏం చెప్పినారో నాకు తెలియదు, కానీ రాబో కాలం ముందు దేవుడు తప్పకుండా మందిర ద్వారా తెరుగుపడడానికి తన కృప అనుగ్రహిస్తాడు. ఈ సమయం ముందు చెప్పడం వాక్యాన్ని బట్టి మరి ఆ వైద్య వృత్తిలోనే మరి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి శోభ ఉంది. ఈ బిడ్డ కూడా ప్రత్యేకత ఏంటంటే ఈమె చెల్లిస్తుందా కూడా ల్యాబ్ టెక్నీషియన్గా తన సేవలు అందిస్తూ ఉంది. బిడ్డ ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం దేవ పరిశుద్ధుల ప్రేమగల తండ్రి యేసయ్య, మీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు నాయన యేసయ్య ఈ యొక్క నాయన రాత్రికాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభు. ఈ దినం తండ్రి ఇంటర్నేషనల్ హాస్పిటల్ డే జరుపుకుంటుండగా నాయన యేసయ్య నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు ప్రభు. నిజమే తండ్రి, క్రీస్తు కలిగిన మనసును మీరు కలిగి ఉండేదని దేవ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు ప్రభు. దేవా నాయన మేము కూడా ప్రభు నేను అటువంటి మనసు కలిగి నీ సన్నిధిలో ప్రార్థించే వారి ఉండడానికి సహాయం చేయండి ప్రభు. అది అదే రీతిగా మంచి సమయం వల్ల దేవుడు మమ్మల్ని అంతగా ఎప్పటివరకు కాపాడుతూ నీ సమృద్ధిని ఇస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభు. నీ వాక్యం చదివిస్తున్న ప్రభు నైనా నిర్గమకాండంలో శిత్రాపూయలు వంటి హెబ్రీ మంత్రసానుల వల్ల ప్రభు మేము దేవుని మాటకు ఇవ్వబడే వారిగా దేవా, మేము దేవుని యొక్క దేవుని మాటకి దేవా మేము అంగీకరించే వారిగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. కీర్తన గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు రోగం కలుగుగా నీవు వారిని స్వస్థపరచదు అని వాక్యం చదివిస్తుంది ప్రభు. ఆయన నిజంగా మేము కూడా తండ్రి దేవ వైద్య సేవలో ఉన్నప్పుడు ప్రభు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవ ఈ యొక్క గొప్ప తండ్రి దేవ వైద్యులు చేయడానికి ప్రభు మరి దేవ రోగుల పట్ల ప్రభావ మేము ఎటు రీతిగా తండ్రి దేవ వారి దేవ మేము అయా మేము వారి అంటే మేము నడవాలో మాకు నేర్పించినందుకు స్తోత్రాలు ప్రభావ. మేము కూడా తండ్రి అయా ఎవరైతే రోగంతో వ్యాధితో బలహీనంగా ఉంటున్నారో వారిని దేవ నీ సన్నిధిలో ఎత్తుపట్టి వారి యొక్క స్వస్థత కొరకు ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభావ. ఏసయ్య అయా నిజంగా తండ్రి ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి దేవనైనా ఏసయ్య అయా మాకు ఎంతగానో మాదిరి చూపిస్తున్నటువంటి నైటింగేల్ని బట్టి దేవ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి మదర్ తెరిసాను బట్టి దేవ వారు ఎంతగానో స్వార్థపోయినటువంటి సేవ చేస్తున్నారు ప్రభావైనా. అయా నిజంగా తండ్రి నర్సులైన మేము డాక్టర్స్ అయిన వారు తండ్రి దేవ మెడికల్ ఫీల్డ్ ఎంతమంది అయితే తండ్రి దేవ ఆయా వైద్య యొక్క రంగంలో ఉంటున్నారు వారందరూ కూడా దేవ స్వార్థపూరితంగా రెస్పాన్సిబిలిటీగా నేను మీ సేవలు అందించడానికి సహాయం చేయండి ప్రభావ. అదే రీతిగానైనా COVID-19 సెక్షన్ లో ప్రభావ సేవ చేస్తున్నటువంటి డాక్టర్స్ బట్టి నర్సుని బట్టి శానిటరీ ఉద్యోగస్తులను బట్టి పోలీస్ సిబ్బందిని బట్టి దేవ మేము ప్రార్థించిన ప్రభావ జ్ఞాపకం చేస్తున్నాను ప్రభావ. అదే రీతిగా మా సంఘంలో తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రభావ మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు వారు కూడా జ్ఞాపకం చేస్తున్నాను దేవ. నీ కృపను బట్టి దేవ వారికి నీ యొక్క సహాయాన్ని జ్ఞానాన్ని దయచేయండి ప్రభావ. అయ్యా అంతవరకు దేవ నేను ఎంతగానో దేవ నీ యొక్క మాట ద్వారా నడిపించున్నావు ప్రభావ. మా సంఘ కాపు కుటుంబాన్ని అయ్యా మా సంఘాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. మీ కాపులను మీ సమృద్ధిని మీ సహాయాన్ని మాకు దయచేసి మీ యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభావ. ఈ యొక్క ప్రార్థన యొక్క దేవైనా యేసు సర్వశక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వెళ్తున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించినటువంటి శోభాకు నేను శుభవందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు అమ్మా. మీ శ్రీవారు విషయం గారిని బట్టి కూడా నేను దేవుని పొందాలని తెలుస్తున్నాను. ఎంతో దూరం నుంచి మీరు ఇక్కడ దేవుని పరిచర్యకి వస్తూ ఉన్నారు. మరి వారి సంఘ పెద్దలను, సంఘ స్త్రీల సమాజాన్ని, అలాగే సండే స్కూల్ టీచర్స్ను, సండే స్కూల్ వారిని, సంఘాన్ని దేవుని పేరిట నేను ప్రోత్సాహపరచాలని కోరుకుంటూ ఉన్నాను. ఇది స్థిరమైనది కాదు. దేవుడు ఆయన మంచి సమరేడిగా మన మధ్యకి వచ్చినటువంటి వాడు, మన గాయాలను ఆయన చూసినటువంటి వాడు. అంత మాత్రం కాక ఆయన మనల్ని లేవనెత్తి
ముందుకు నడిపించే దేవుడు. తన కృప ఆయన విడిచిపోనీయుడు. పర్వతములు తొలగిపోయినను, మెటలు తత్రిలను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానార్థమైన నా నిబంధన తొలగిపోదని సెలవించిన దేవుడు ఆయన మనకు మేలును గ్రహిస్తాడు. నమ్మి దేవుని కృపను మనం పొందుకుందాం. ఈ సమయం పాట పాడి దేవుని మనం పొందుతామండి. పాడడానికి రావాల్సిందిగా వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రండి. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని. ప్రేమల కొనియాడినా దాసను
మధ్యలోకి వెళ్ళి అసలేవుడా నా యేసయ్య పాడతాను. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీవే నాకు కొలచితివి. ఆకాశ గగనాలను నీవే నాకు కొలచితివి. శూన్యములో నీ భూమిని, శూన్యములో నీ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము. నజరేయుడా నా యేసయ్యా, ఈ యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. తెలములలో పడి వెళ్ళినా, తెలములలో పడి వెళ్ళినా రంగేలి చేయవు నా యేసయ్యా, నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము, నీకే వందనము. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రములు. ఎవరైతే ఈ కోవిడ్-19 ఎపిడమిక్ పీరియడ్లో మరి వైద్య సేవలు అందిస్తున్నారు వారి పట్ల కృతజ్ఞతగాను, అలాగే మిమ్మల్ని బట్టి మేము గర్వపడుతున్నాము. మీ త్యాగాన్ని బట్టి మేమందరం కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరిని బట్టి ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థన ఏర్పాటు చేయబడింది. మరియు కుమార్ వైద్య సేవలో ఉన్నటువంటి నర్సెస్కు, పారామెడికల్ సిబ్బందికి, డాక్టర్స్కు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో చేస్తున్న వారికి, హాస్పిటల్ చేస్తున్న వారికి, రెవెన్యూ వారికి, బ్యాంక్ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చేస్తున్న వారికి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. అంటే గమనించండి, మన ప్రియ సహోదరి ధనరాశి కుమారుడు ఆనంద్ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకొని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినాడు.
ఆయన బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. కృపగల దేవుడు ఆయన పక్షంగా ఉండి మేలు అనుగ్రహించున్నాడు. అలాగే మరి ఆత్మీయ బిడ్డ ఆశాజ్యోతి ఆమె కూడా ఆరోగ్యవంతురాలుగా ముందుకు సాగుతూ ఉంది. ఆమె ఎప్పటికి కూడా ఇంటి కేర్లో ఉంది. దేవుడు తన కృపను బట్టి ఆ బిడ్డను దర్శించి ఆరోగ్యాన్ని ఇస్తాడనే నిరీక్షణతో మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ప్రార్థన చేయండి. శనివారం సాయంకాలం 7:30 గంటలకు తిరిగి మనందరం కూడా ఈ యొక్క ఆన్లైన్ వర్షిప్ ద్వారా ఆరాధనలో పాల్గొందాం. అలాగే మీరందరూ కూడా ముందుకు రావాలని కృపేట కోరుతున్నారు. దేవుని కృప మీకు తోడై ఉండను గాక. ప్రార్థన చేద్దాం. ఏకీవించాలని కృపేట తెలియజేస్తున్నాం. సర్వశక్తిగా దేవ స్తోత్రుడా, నీ దయగల నామం స్తోత్రం తండ్రి. మా కొరకై మాకు సేవ చేయటకు నాయన మా యొక్క తండ్రి హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఇంటి వద్ద కానీ తగిన విధంగా సలహాలు ఇస్తూ నాయన ఆరోగ్యం పొందుకున్నట్టుకు నాయన మీరు నియమించినటువంటి మీ కుమార్తెను బట్టి మీ కుమారుని బట్టి వైద్య వృత్తిలో వారందరిని బట్టి ప్రాముఖ్యంగా ఈ ఇంటర్నేషనల్ నర్సింగ్ డే సందర్భంగా నా తండ్రి వారందరి కుటుంబాలను బట్టి నాయన నర్సెస్ బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. వారికి కావాల్సిన బలము, ఆరోగ్యము, శక్తి, ఆర్థిక పరిపుష్టి, కుటుంబానికి కావాల్సిన ఉన్నతి, వారి బిడ్డలకు కావాల్సిన కాపుదల, వారి రోగులను పర్యవేక్షిస్తూ హాస్పిటల్స్లో ఉంటూ ఉండగా ఇంటి వద్ద ఉన్నటువంటి లేక స్కూల్కి వెళ్తున్నటువంటి కాలేజీకి వెళ్తున్నటువంటి వారి బిడ్డల పక్షంగా మీరు ఉండేటండి. కుటుంబ విషయాల్లో తోడుగా ఉండేటండి. సమస్త విషయాలను దేవతను సమస్తము సమకూర్చి వారికి మేరడు గ్రహించండి. ఆయన తిరిగి దేవత నీ పరిస్థితులన్నీ కూడా తొలగిపోయి స్వేచ్ఛగా నిర్భయముగా నాయన రోగులకు వారు సేవ చేయగలిగినట్లుగా ఈ విపత్తులు మీరు తొలగించి సంఘమును, కుటుంబాలను, మా ఇరుపరు వారిని, మా పేటను, పట్టణమును, రాష్ట్రమును, దేశమును మెట్టుకు నాయన ఈ యొక్క సృష్టి యావత్తు మీ స్వాధీనమందును కనుక భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే అని చెప్పి ఉన్నావు కనుక మీరు పూనుకొని ఈ విపత్తును తొలగించి ప్రజలకు మేలు కలుగు చేసి తిరిగి మన పరిస్థితి అనుగ్రహించమని మునుపటి కంటే అధికమైన మేలు దయచేయమని ఈ మనవుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును మన ఇంటి వారికి మనవడే ఆయన పరిశుద్ధ భాషను ప్రార్థన చేసిన సకల పరిశుద్ధులకును ప్రాముఖ్యంగా ఈ యొక్క COVID-19లోనే కానీ ఇంతకు మునుపు కానీ ఇప్పుడును వైద్య పరీక్షల్లో కానీ వైద్య సహాయం వల్ల కానీ వైద్య సేవలు అందించట్లో కానీ ముందుకు సంవత్సరం డాక్టర్స్కు ప్రాముఖ్యంగా నర్సెస్కు తోడైంది వారిని వారి కుటుంబాలను వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. దేవుని కృప మీకు తోడై గాక. ఆమేన్.